ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు భయపడిన మనిషంటూ ఉండరు కదా. ప్రతి దినము ఏదో ఒక సందర్భంలో భయపడుతూనే ఉంటాము. ఎంతగా ప్రార్థించినా మనవారు మన చుట్టూ ఎంతమంది ఉన్నా మన హృదయంలో ఏదో ఒక మూలన భయం దాగుంటుంది. మనకెదురయ్యే పరిస్థితులను బట్టి భయపడతాము, శత్రువులను బట్టి భయపడతాము, హాని కలిగించే మనుషులను బట్టి భయపడతాము, నిందించే వారిని చూస్తే అవమానపరిచే వారిని బట్టి భయపడుతూ ఉంటాము. ఈనాడు రక్షణ లేని భర్తను చూచి భార్య ఎంతగా భయపడుద్దో కదా. ప్రార్థించితే ఏమంటాడో, బైబిల్ చదివితే ఏమంటాడో, చర్చికి వెళితే ఎన్ని తిట్లు తిడతాడో, దేవుని పాటలు పాడితే ఏమైద్దో అని రక్షించబడిన భార్య రకరకాలుగా భయపడుతూ జీవిస్తుంది. చిన్న పిల్లలకు స్కూల్ అంటే భయము, చదువంటే భయము, పరీక్షలంటే ఇంకా భయము. ఈనాడు ఎలాంటి భార్య వస్తుందో, ఎటువంటి వరుడు దొరుకుతాడో, ఎలాంటి కోడలు అల్లుడు వస్తాడో అని భయము. ఉద్యోగంలో పై అధికారిని చూస్తే భయము, అప్పులంటే భయము, కుటుంబంలో ఖర్చులను చూసి భయపడేవారుంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా ఈ లోకంలో రకరకాల పరిస్థితులు మనలో భయాన్ని కలిగిస్తూ ఉంటాయి. నిత్యము మనలో నెమ్మది లేకుండా చేస్తాయి. అయితే ప్రియ విశ్వాసి, ఈ సమయాన నువ్వు దేనిని బట్టి భయపడుతున్నావు? ఎవరిని బట్టి కృంగిపోతున్నావు? ఈనాడు నీ భయం ఎలాంటిదైనా దేవుడు నీకు చెబుతున్న మాట, నీకు భయము సంభవించు దినమున నన్ను ఆశ్రయించు అని. ప్రియ విశ్వాసి, ఆనాడు భక్తుడైన దావీదు గారు ఒక మహారాజైనప్పటికీ, ఎన్నో ఆస్తులు, పేరు ప్రతిష్టలు, ధనఘనతలు కలిగి జీవిస్తున్నప్పటికీ శత్రువులను బట్టి భయపడినాడు. బాధించే వారిని బట్టి, తనను చంపాలని పొంచియున్న వారిని బట్టి భయపడుతున్నాడు. మరి అంతటి భయంలో దేవునిని మాత్రమే గుర్తు చేసుకున్నాడు. దేవుడే నా సహాయకుడు, ఆయన మాత్రమే నన్ను ఈ శత్రువుల నుండి, ఈ భయాల నుండి రక్షించగలుగుతాడని దేవునినే ఆశ్రయించాడండి. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అని దేవునికి చెబుతున్నాడు దావీదు. ప్రియులారా, తనలో ఎందుకు భయం కలిగిందో, దేనిని బట్టి ఆయన భయపడుతున్నాడో ఆ పరిస్థితిని బట్టి దేవుని వద్ద విచారణ చేశాడు. దేవుడు తనకు జవాబునిచ్చాడు. తనకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆ దేవాది దేవుడు దావీదు భక్తుని తప్పించినాడండి. ప్రియ విశ్వాసి, దావీదు జీవితంలో ఎన్నో వేదనకరమైన పరిస్థితులు, మరణ భయాలు, నిందలు, అవమానాలు, కృంగిపోయిన పరిస్థితులు, పడిపోయిన సందర్భాలు, ఇంతగా శ్రమల పాలైనప్పటికీ తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవునికి మాత్రమే మొరపెట్టినాడు. ఆయన యందు నమ్మకముంచాడు. దేవుడు తన పక్షమున ఉన్నాడని దావీదు గ్రహించి గొప్ప నెమ్మదిని పొందుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ శత్రువులు నీపై దండెత్తినా, నీ పగవారు నీకు హాని కలిగించాలని ప్రయత్నించినా, నీ స్వంత వారే నిన్ను నానా రకాల ఇబ్బందులకు గురిచేసినా, నీ భర్త నిన్ను విడిచిపెట్టినా, నీ వారు నిన్ను కాదన్నా, నీ భార్య నిన్ను విసిగించినా, నీ కుమారులు నిన్ను కన్నీటికి గురిచేసినప్పటికీ నువ్వు భయపడకు. నరులు నిన్నేమీ చెయ్యలేరు. దేవుడు నిన్ను క్షణక్షణం కాపాడుతూనే ఉంటాడు, నిన్ను రక్షిస్తూనే ఉంటాడండి ఆ పరమ తండ్రి. ప్రియ విశ్వాసి, ఒక్కసారి ఆలోచించు. గడిచిన మాసాలలో, గడిచిపోయిన దినములలో దేవుడు నిన్నెంతగా రక్షించాడో, నీకెంతగా సహాయం చేశాడో. నీలో కలిగే రకరకాల భయాల నుండి నిన్ను విడిపించాడు కదా. నీకు తోడయుండి నిన్ను కాపాడినాడు కదా. ఈనాడు ఎవరైనా అనగలరా, దేవుడు నాకు సహాయం చెయ్యలేదు అని? అలా అంటే ఈనాడు నువ్వు సజీవుల లెక్కలో ఉండవు. ప్రతి మనిషికి దేవుడు ఏదో ఒక పరిస్థితిలో తన సహాయాన్ని అందిస్తూనే ఉంటాడు, తన బిడ్డలను కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ అన్ని పరిస్థితులలో కేవలం దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించు. ఆయనకే మొరపెట్టు, ఆయన సహాయాన్ని అడుగు. మనుషుల సహాయం వ్యర్థం అని వాక్యం చెబుతుంది.
ప్రియ విశ్వాసి, మన దేవుడు తన బిడ్డలను ఎంతగానో ధైర్యపరచుతాడు. వారి కన్నీటిని తుడిచి గొప్ప సంతోషాన్నిస్తాడు. కాబట్టి ఈ సమయాన ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించి నీ ప్రతి బాధను, నీ భయాన్ని ఆయనతో చెప్పు. దేవుడే నీకు సహాయం చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయాన నువ్వు ఎలాంటి భయం కలిగి ఉన్నావో ప్రతి భయం విషయమై నీ దేవునికి చెప్పు. నీ కుటుంబ పరిస్థితుల్ని బట్టి నువ్వు భయాందోళనలో ఉండొచ్చు. నీ శత్రువులను బట్టి భయపడుతూ ఉండొచ్చు. నీ యొక్క ఉద్యోగ స్థలంలో నీకు రకరకాల భయాలు ఎదురవుతూ ఉండొచ్చు. నీ పిల్లల భవిష్యత్తు గురించి భయం ఉండొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా ఏదైనప్పటికీ ఆ దేవుడు నీకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. నీలో నుండి నీ భయాలను తొలగించే శక్తి కలిగిన వాడు ఆ పరమ తండ్రి. ప్రియ విశ్వాసి, దేవుని యొద్ద మాత్రమే మనకు సహాయం దొరుకుతుంది. దేవునిని ఆశ్రయిస్తేనే మనకు సంపూర్ణ సహాయం దొరుకుతుంది. మనుషుల వైపు చూడకు, మనుషులను ఆశ్రయం చేసుకోకు, నీ దేవుని వైపే చూడు. విశ్వాసంతో అడుగు, నమ్మకంతో దేవుని సహాయం కొరకు ఎదురుచూడు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రి విన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, మాకు భయము సంభవించినప్పుడు, మాకు కష్టం వచ్చినప్పుడు, మాకు బాధ కలిగినప్పుడు మీ వైపు చూడాలని, మిమ్మను ఆశ్రయించాలని, మీకు మొరపెట్టాలని, మీ సహాయం కొరకు వేడుకోవాలని మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఒక్క మాటంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు దావీదు మహారాజైతే ఒక రాజుగా ఉన్నప్పటికీ, ఎన్నో అధికారాలు కలిగి ఉన్నప్పటికీ కూడా సమస్త విషయములలో మీ మీదనే ఆధారపడినాడు దేవా. మీ సహాయం కొరకు ఎదురుచూస్తూ వచ్చాడు తండ్రి. కేవలం మిమ్మునే ఆశ్రయించినాడు కాబట్టి మీ యొద్ద నుండి సంపూర్ణ సహాయాన్ని పొందుకోగలిగినాడు దేవా. ఈనాడు అట్టి విశ్వాసాన్ని, అలాంటి నమ్మకాన్ని నాలో మాలో కలిగించండి దేవా. నిత్యము మీకు ప్రార్థిస్తూ మీకు అంటుకట్టుకుని జీవించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. మీ సన్నిధిలో వర్ధిల్లే కృపను మాకు అనుగ్రహించండి దేవా. ప్రతి పరిస్థితిలో మనుషులను ఆశ్రయించకుండా, వారి సహాయాన్ని అడగకుండా మిమ్మునే ఆశ్రయించే వారిమిగా, మీ వైపే చూసే వారిమిగా, మీ సహాయాన్ని వేడుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. మాకు సహాయం చెయ్యండి దయగలిగిందేవా. క్షణక్షణం మీ కనుపాప వల్లే మమ్మను కాచి కాపాడుతూ రక్షించే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమున దేవా, మేము సజీవులంగా ఉండి సజీవుడైన మిమ్మును సేవిస్తున్నామంటే అది మా మంచితనం, మా భక్తి, మా విశ్వాసం కాదు గని ఉచితంగా మీరిచ్చిన కృపే అని మీ పాదాల వద్ద ఒప్పుకుంటున్నాము దేవా. అయ్యా, మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ స్వారూప్యంలోనికి మమ్మను మార్చండి దేవా. అయ్యా, మిమ్మను అనుసరించి మేము నడుచుకొనుటకు సహాయం చెయ్యండి. మీరు కలిగి ఉన్నటువంటి మనసును మేము కలిగి ఉండేలాగున కృప చూపించండి. అయ్యా, మీ హృదయానుసారులంగా, మీకిష్టులంగా, మీ దృష్టికి నమ్మకమైన వారిమిగా ఉండే కృపను మాకనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. అయ్యా, నీ బిడ్డల జీవితాలలో మీరే ఈ దినమున గొప్ప కార్యాలు జరిగించండి దేవా. వారి విశ్వాసానికి తగినట్లుగా వారి ఎడల అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
అయ్యా బిడ్డలు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా తోడుగా ఉండండి దేవా. అయ్యా మీరే వారికి సహాయం చెయ్యండి తండ్రి. కావలసిన బలాన్ని క్షేమాన్ని అనుగ్రహించండి, తెలివిని దయచేయండి ప్రవ్వా. శత్రువుల నుండి, అపవాది ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. ఈనాడు దేవా గొప్ప గొప్ప చదువులు చదువుకొని రకరకాల ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ బిడ్డలు తిరుగుతున్నారు దేవా. ఎంతమందినో ఆశ్రయిస్తున్నారు దేవా. ఏమీ పొందలేని వారిగా ఉంటున్నారు దేవా. ఎన్నో అక్కరలు, కొరతల మధ్య నలిగిపోతున్నారు తండ్రి. దయచేసి బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. అయ్యా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారమైన బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాసే బిడ్డల్ని మీరు దీవించండి దేవా. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. ఎటువంటి అపాయం రాకుండా నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలన్నింటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా గవర్నమెంట్ జాబుల కొరకు అప్లై చేస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. కోచింగులు తీసుకుంటూ, పరీక్షల కొరకు సిద్ధపడుతూ, ఇంటర్వ్యూలకు వెళ్తూ, ఉద్యోగ ప్రయత్నం చేసే ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడోగా మా జీవితంలో ఉంటూ అయ్యా నిత్యము మాకు సహాయం చేసే దేవుడోగా, మా మొరలను వినే దేవుడవుగా, మాకు శ్రేష్టమైనవి అనుగ్రహించే దేవుడవుగా ఉన్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా. మరి ప్రవ్వా ఈ సమయాన నీ బిడ్డలందరి జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా. వేటికైతే అపాత్రులుగా ఉంటున్నారో, ఏ కార్యాలను వారి జీవితంలో చూడలేని వారిగా ఉంటున్నారో వాటన్నిటికీ నీ బిడ్డలను పాత్రులుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ సంబంధం కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవ్వా. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను భాగస్వాములుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రతి యవ్వన సహోదరుడు, సహోదరుని మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. మీరే వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మంచి జ్ఞానం చేత వారిని నింపండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు దీవించండి. ఎలాంటి అక్కర కొరత లేకుండా చక్కగా ఘనంగా వివాహం జరిగేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రార్థిస్తున్నాం దేవా. సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధల్ని మీరు తీర్చండి దేవా. అయ్యా బిడ్డలకు మీ సొంత సమయంలో శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణం చేసుకోవాలని ఆశపడుతున్న ఆశను కూడా మీరు తీర్చండి దేవా. అయ్యా మీ చిత్తమైతే ప్రవ్వా బిడ్డలకు ఆర్థిక సహాయాన్ని అందించండి దేవా. లోన్స్కి అప్లై చేసిన బిడ్డల్ని కూడా కనికరించండి దేవా. మీ గొప్ప కార్యాలను వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా కుటుంబంలో ఎవరైతే ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆర్థికంగా బలపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే అత్యధిక సఫలతను, ఆశీర్వాదములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారు రకరకాల పనుల నిమిత్తము వేరు ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా తోడయ్యుండండి దేవా. ప్రతి పనిలో సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా నీ బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ప్రియులు ఏమి చేసినా, ఎక్కడ ఉన్నా మీ నామానికి మహిమకరంగా ఉండుటకు సహాయం చెయ్యండి. వారు చేసే ప్రతి పనిలో తోడయ్యుండి సహాయం దయచేయమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఎదుగుదలలో తోడయ్యుండి సహాయం చేయండి. దుష్టి నుంచి, అపవాది నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యలో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. మీరే వారిని పోషించండి. అక్కరలు, కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా
అయ్యా ఈ సమయాన దేవా మేము ప్రార్థిస్తున్నాము. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ప్రవ్వా రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి. రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా. పరీక్షలు రాస్తుండగా మీరే వారికి చక్కటి జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి దేవా. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ఎండ వేడిమి నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా నీ బిడ్డలు ఇంతవరకు రాసిన ప్రతి సబ్జెక్ట్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా అన్ని సబ్జెక్టులో చక్కటి మార్కులు సాధించి మంచి పర్సంటేజ్ను పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మరి ప్రవ్వా ఎంతో మంది తల్లిదండ్రులు బిడ్డలకు మంచి స్కూల్లో అడ్మిషన్స్ కావాలని ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. టెస్ట్లంతట్లో తోడయ్యుండి సహాయం చెయ్యండి. ఆ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో బిడ్డలు సెలెక్ట్ అయ్యే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి. వారు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడయ్యుండి సహాయం చెయ్యండి తండ్రి. సంతానం లేక బాధపడే బిడ్డలందరినీ ఈ సమయాన కనికరించండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవా కుమారులను కుమార్తెలను అనుగ్రహించే దేవుడో మీరే తండ్రి. అయ్యా మూయబడిన గర్భాలను తెరిచే శక్తి కలిగిన దేవుడో మీరే తండ్రి. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చక్కటి గర్భఫలాన్ని వారికి బహుమానంగా దయచేయండి ప్రవ్వా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. అయ్యా కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డలు సిద్ధపరచండి తండ్రి. అయ్యా మీరే వారిలో ఉండే భయాన్ని తొలగించండి. టెన్షన్ని తీసివేయండి నాయనా. డాక్టర్స్కి కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. పరమ వైద్యుడిగా ఉండి నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుడే పుట్టిన చంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. తల్లుల్ని మీరు దీవించండి దేవా. రకరకాల రోగాల నుండి వ్యాధుల నుండి తల్లిని బిడ్డని మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు రకరకాల అనారోగ్యాలతోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా. వ్యాధి రోగాలు నొప్పులతోటి జబ్బులతోటి కృంగిపోతున్నారు దేవా. అలాంటి బిడ్డల్ని మీరు కనికరించి మీ గొప్ప సహాయాన్ని అందించండి తండ్రి. అయ్యా మీ చిత్తమైతే దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో ప్రతి బిడ్డను తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచి బాగు చేసి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు రకరకాల కష్టాల గుండా శ్రమల గుండా వ్యాధుల గుండా బాధల గుండా వెళ్తుండగా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా కష్టాల నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి దేవా. ఈనాడు వారు కూడా వారి కలిగినటువంటి కష్టం బాధను బట్టి పట్టుదలతో మీకు ప్రార్థించి మీ వద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా వారి కష్టం వ్యాధి బాధ ఎలాంటిదైనప్పటికీ కూడా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి. గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా బిడ్డలను మీరు దీవించండి. ఈ సంవత్సరం అంతా మీరే వారిని కాచి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి. నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో జరగబడే పరిచర్యను కూడా దీవించండి దేవా. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారికి కావలసిన భద్రత క్షేమాన్ని జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. అనేక చోట్ల బిడ్డలు సువార్త ప్రకటించబడుతుండగా దేవా మీ చిత్తంలో ఉన్న ఆత్మలు రక్షించబడుటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా విశ్వాసులుగా పిలువబడే కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. నీ బిడ్డని రక్షించండి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవా సహాయం చేసే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా. ఈ సమయాన ప్రవ్వా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతో వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ రకరకాలుగా నష్టపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే వారి పక్షమును సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా మిమ్మల్ని ఎరగని వారు ఎంతో మంది ఉంటుండగా వారందరినీ రక్షించండి దేవా. అన్యులుగా ఉన్న బిడ్డలను మీ బిడ్డలుగా మార్చుకోండి దేవా. అయ్యా ప్రవ్వా దయచేసి ప్రతి బిడ్డ ఎడల మీరే గొప్ప రక్షణ కార్యం
కార్యం జరిగించండి అయ్యా. బిడ్డలందరినీ పాపం నుండి విడిపించండి, నీతికి దాసులుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా దేవా నీ బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి. నీ ప్రియులు చేసే ప్రతి పనిలో కూడా తోడుగా ఉండి సహాయం చేయమని, వారి రాకపోకలో చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని, అపవాది నుండి, ఆటంకాల నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి, ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు అంగీకరించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.